వినుచున్న పిల్లలు, నీ పిల్లలు వినగలిగే చెవి, గ్రహించగల హృదయము ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. నిలబడిన నేను నా సొంత జ్ఞానాన్ని ప్రదర్శించకుండా వాక్యమును వివరించగలిగే శక్తిని, వాక్యము అర్థమయ్యే విధంగా బోధించగలిగే సామర్థ్యాన్ని నాకును మీరు అనుగ్రహించమని, మరి యొక్క వాక్య పరిచర్య ప్రారంభం నుంచి చివరి వరకు మీ జ్ఞానముతో మమ్మల్ని అందరినీ నడిపించి బలపరుస్తారని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ క్రీస్తు పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం ఆలోచించేద్దాం. ఈరోజు దేవుడు ప్రతి మానవుణ్ణి, ప్రతి మనుషుణ్ణి ప్రేమించి ఇచ్చినటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి అవకాశం ఏంటి అని అంటే బాప్తిస్మం. ఈ బాప్తిస్మం అనేది ఎందుకు ఉపయోగపడుతుందని అంటే, పాపపు జీవితంలో ఉన్నటువంటి మనల్ని, మలినముతో ఉన్నటువంటి మనల్ని, దేవుని దగ్గరకు, దేవుని వైపు చూడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనల్ని పరిశుద్ధపరిచి దేవుని వైపు నడిపించడానికి బాప్తిస్మ కార్యక్రమం అనేది మనకి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ యొక్క బాప్తిస్మ యొక్క విలువ, బాప్తిస్మంలో ఉన్నటువంటి శక్తిని అర్థం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా బ్రతకలేరు. కాబట్టి మనము ఈ లోకంలో జీవిస్తున్నామనంటే, ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఏంటి అనంటే నేత్రాస, శరీరాస, జీవపడంబం. వీటి మధ్యలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మరి అపవాది పాపం రూపంలో మనిషిని పట్టుకుని ఆత్మీయ ఎదుగుదలలో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, మరి తన యొక్క బ్రతుకుని చిన్న భిన్నం చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అటువంటి ప్రయత్నం నుంచి విడిపించి దేవుడు మనకు తోడుగా ఉండి బాప్తిస్మ ద్వారా దేవుడు మనకి పరిశుద్ధాత్మ అనేటటువంటి సహాయం ఇచ్చి, మరి ఏది నీతి, ఏది న్యాయమో, ఏదో యథార్థతో మనకి పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేసి మరి సంపూర్ణమైనటువంటి విశ్వాసంలోనికి నడిపించే కార్యక్రమం ఏంటి అని అంటే బాప్తిస్మం. ఈ బాప్తిస్మం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు అప్పగించినటువంటి పని ఏంటి అని అంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మనం ఒకసారి అర్థం చేసుకోగలిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులనైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. అంటే మనము పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు పాపపు జీవితంలో నుంచి మనల్ని కడగకముందు మన పరిస్థితి ఏంటి అని అంటే, మనము చీకటిలో ఉన్నటువంటి వారం, పాపంలో ఉన్నటువంటి వారం, దేవుణ్ణి తండ్రి అని పిలిచి అర్హత లేనటువంటి వాళ్ళం. అలాంటి అర్హత లేనప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మన పాపాలన్నింటినీ కూడా క్రీస్తు రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి తండ్రి అని పిలిచే గొప్ప అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. అలా పాపములో, చీకటిలో ఉన్నటువంటి మనల్ని ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. అంటే మనల్ని ఎందుకు పిలిచాడు దేవుడు అని అంటే, దేవుని యొక్క ఔన్నత్యం, దేవుని యొక్క గొప్పదనం, ఈ మరణం తర్వాత ఉండబోయేటటువంటి మహోన్నతమైనటువంటి పరలోకం గురించి దేవుని తరపున న్యాయవాదిగా నిలబడి చెప్పేటటువంటి పని ఎవరికి అప్పగించారు అని అంటే, దేవుడు తన పిల్లలమైనటువంటి మనకు అప్పగించాడు. ఎందుకనంటే మనం ఒకటి గమనించాలి, సమాజంలో చూసినప్పుడు ప్రతిదీ కూడా ఎలా కలిగింది అని అంటే, దేవుని నోటి మాట ద్వారా కలిగింది. ఎలా కలిగింది? దేవుని నోటి మాట ద్వారానే కలిగింది. ఇప్పుడు సువార్త కూడా దేవుని నోటి మాట ద్వారా చెబితే అయిపోతుంది. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు అని అంటే, మనల్ని ఆయన ప్రియమైనటువంటి పిల్లలుగా చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన పిల్లలమైనటువంటి మన నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని అంటే, ఇదిగో ఈ సువార్త అంటే క్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానముల గురించి నా పిల్లలు మాత్రమే చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ బాధ్యత దేవదూతలకు ఇవ్వలేదు, సృష్టిలో ఉన్నటువంటి దేవదూతలకు కూడా ఈ పని అప్పగించలేదు. ఎవరికి అప్పగించారని అంటే, తన ప్రియమైన పిల్లలమైనటువంటి మనకు అప్పగించినటువంటి బాధ్యత ఏంటి అని అంటే, తండ్రి అయినటువంటి దేవుని యొక్క గుణాతిశయములను ప్రకటించేటటువంటి గొప్ప పని మనకి అప్పగించాడు. కాబట్టి ఈ పనిని గురించి మనం తెలుసుకోవాలి. బాప్తిసంలో ఉన్నటువంటి పరమార్థం మనం అర్థం చేసుకుని, దేవుని మనసు తెలుసుకుని, దేవుని కొరకు మనం బ్రతకాలి, అనేక మందిని బ్రతికించే విధంగా దేవుని వైపు నడిపించాలి. కాబట్టి దేవుడు అంటే మనకేముండాలి అని అంటే, చాలామంది దేవుడు అంటే నాకు ఇష్టం అంటారు.
దేవుడు అంటే నాకు ఇష్టం అంటారు. ఇప్పుడు దేవుడు అంటే ఇష్టమా లేకపోతే ప్రేమ మంది? అంటే దేవుడి మీద వినాలి, ఇటు చూడండి, వినాలి. ఇప్పుడు దేవుడు అంటే ఇష్టమా లేకపోతే ప్రేమ? మీకేంటి చెప్పండి, మీకేముంది? దేవుడు అంటే ఇష్టమా ప్రేమ? మిమ్మల్ని అడుగుతున్నారు ప్రశ్న, చెప్పండి. దేవుడు అంటే ఇష్టమా ప్రేమ? చెప్పాలి. రెండాట్లో ఏదో ఒకటి ఆన్సర్ చెప్తే ముందుకెళ్తాను. ఇష్టమా ప్రేమ? చెప్పాలి. ఇష్టమా ప్రేమ? మీరు దేవుడిని ఇష్టపడుతున్నారా, ప్రేమిస్తున్నారా? రెండు చేస్తున్నారా? చెప్పాలి. దేవుడు అంటే ఇష్టమా ప్రేమ అని అంటే ఇష్టానికి ప్రేమకి వ్యత్యాసం ఉంది. ఇష్టము అని అనగానే మీకు ఏదైనా ఒక వస్తువు ఇష్టం, కొని తెచ్చి దగ్గర పెట్టుకున్నారు, కొన్ని రోజులు అయిన తర్వాత ఇష్టం ఏమవుతుంది? తగ్గిపోద్ది. అంటే ఇప్పుడు దేవుడు అంటే మనకి ఇష్టం కాదు, ఇష్టం తర్వాత ప్రేమ ఉండాలి. ప్రేమ అయితే ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాము అని అంటే, తండ్రిని ప్రేమిస్తున్నాము అని అంటే, కుమారుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్నందుకు ప్రాణం పోయేంత వరకు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. అంటే ఇప్పుడు మనకి దేవుడి మీద ఏముండాలి? ఇష్టం ఉండాలా, ప్రేమ ఉండాలా అని అంటే ఇష్టంతో పాటు ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటే మనం ఏం చేస్తామనంటే దేవుణ్ణి ప్రాణం పోయేంత వరకు కూడా వదిలిపెట్టము. అదే ఇష్టం అనుకోండి, మనం ఏం చేస్తాం? కేవలం వస్తాం, ఇక్కడికి కూర్చుంటాం, అందులో కొన్నిట్లో పాలు పంపులు పొందుతాం, కొన్నిట్లో పాలు పంపులు పొందకుండానే వెళ్ళిపోతాం. అదేంటి? దేవుడు అంటే నాకు ఇష్టం, దేవుడు నేను ఇష్టపడుతున్నాను, యేసుక్రీస్తు అంటే నాకు ఇష్టం, ఆయన మందిరానికి ఆదివారం ఖచ్చితంగా వస్తాను. కానీ ఇష్టం ఎక్కడి వరకు నడిపిస్తుంది అని అంటే కొంతవరకే మనల్ని నడిపిస్తుంది. అదే ప్రేమ అయితే అది ఎప్పటి వరకు నడిపిస్తుంది అని అంటే మన ప్రాణం పోయేంత వరకు కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండేంత వరకు కూడా నడిపిస్తుంది. అందుకే మనం దేవుణ్ణి ఎక్కువ ఇష్టమా కాదు మనం చెప్పవలసింది, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. మరి యేసుక్రీస్తు వారు యోహాను అడుగుతాడు, యోహాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటే అవును ప్రభువా ప్రేమిస్తున్నాను. అలా 3 సార్లు అడుగుతాడు. అంటే ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు అంటే అర్థం ఏంటి? ప్రేమ అంటే ప్రాణం పోయేంత వరకు కూడా విడిచిపెట్టండి ప్రేమ. ఇష్టం మోజు తీరిపోయిన తర్వాత వదిలిపెట్టేది ఏంటి అని అంటే ఇష్టం. మనం దేవుడు అంటే ఎలా ఉండాలి అని అంటే ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. అంటే మనము పాడైపోతున్నా కూడా విడిచిపెట్టేటటువంటి స్థితి దేంట్లో ఉండదు అని అంటే ప్రేమలో ఉండదు. ప్రేమలో పాడైపోయినా విడిచిపెట్టేటటువంటి పరిస్థితి ఉండదు. అదే ఇష్టం అనుకోండి, ఇష్టమైంది మనకు నచ్చినట్టు లేకపోతే ఏం చేస్తాం? మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అందుకే దేవుడు అంటే మనం ఏం కలిగి ఉండాలి అని అంటే ప్రేమ కలిగి ఉండాలి. దేవుని మీద ప్రేమ ఉండాలి అని అంటే మనము మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాల్సింది ఈ లోకంతో స్నేహం ఉండకూడదు. నాకు దేవుని మీద ప్రేమ పెరగాలి అని అంటే ఈ లోకం మీద నాకు స్నేహం ఉండకూడదు. ఈ లోక సంబంధమైనటువంటి స్నేహము నన్ను ఏం చేస్తుంది అని అంటే దేవుని యొక్క ప్రేమకు దూరం చేస్తుంది. ఈ లోక సంబంధమైనటువంటి స్నేహము నన్ను దేవునికి దూరం చేస్తుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, యాకోబు పత్రికలో భక్తుడు మాట్లాడుతూ స్నేహం గురించినటువంటి మాట మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, అంతేనా? మీరు వేలెట్టి చూడండి, చదవకండి, చదివితే మీకు వచ్చేస్తుంది మళ్ళీ. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా? ఇది చూడండి, వ్యభిచారం చేసేటటువంటి వారులారా ఈ లోక స్నేహము ఎవరితో వైరం? దేవునితో వైరం. ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహం ఏదైతే ఉందో, ఈ లోకం పేరు చెప్పి మనం చేస్తున్నటువంటి స్నేహబంధాలు ఏవైతే ఉన్నాయో ఈ స్నేహబంధాలు ఎవరికి వైరం తీసుకొస్తున్నాయనంటే దేవునికి నాకు మధ్యన వైరం తీసుకొస్తుంది. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి స్నేహము దేవునితో వైరమని మనం గుర్తించాలి. అంటే ఈ లోక సంబంధమైనటువంటి స్నేహము దేవునికి వైరము అని అంటే ఈ లోక సంబంధమైనటువంటి స్నేహము నన్ను దేవుని దగ్గరకు వెళ్ళనివ్వదు. ఈ లోకంతో నేను స్నేహం చేశాను అని అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారిని దేవుని దగ్గరకు తీసుకురావాలని నేను అనుకుంటాను.
కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఏం చేస్తారు అని అంటే ఈ దేవునిలో ఉన్నటువంటి నన్నే బయటకు తీసుకువెళ్ళిపోతారు తప్ప లోకంలో ఉన్నటువంటి వారిని దేవుని దగ్గరకు తీసుకొచ్చేటటువంటి పరిస్థితిలో మనకు ఉండవు. అందుకే ఈ లోక సంబంధమైనటువంటి స్నేహం ఏంటి అనంట, దేవునితో వైరము. చూడండి, దేవుణ్ణి ఎక్కువ ఇష్టపడతారా లోకాన్ని ఎక్కువ ఇష్టపడతారా అని అంటే లోకంలో ఉన్నటువంటి స్నేహానికే ఎక్కువ ఇష్టపడతారు. దేవునితో సహవాసం చేసే వాళ్ళతో స్నేహం తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనిషి ఎక్కువగా లోకంలో ఉన్నటువంటి రంగుల ప్రపంచాన్ని చూసి ఆనందపడతాడు తప్ప దేవునికి సంబంధించినటువంటి ఆలోచనలు మాత్రం, దేవునిలో సంతోషించడం మాత్రం ఈరోజు మనిషికి రాదు. అందుకే ఈ లోక సంబంధమైనటువంటి స్నేహము దేవునితో వైరము అని అంటున్నాడు. ఎందుకు వైరం అని అంటే ఈ లోకంలో ఉన్నదంతా ఏంటంట, యోహాను మొదటి పత్రిక, ఈ లోకంలో ఉన్నదంతా ఏంటంట, 2వ అధ్యాయము, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, 2వ అధ్యాయం 15వ వచనం, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకండి. ఇదిగోండి, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకూడదు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇప్పుడు ఒకవేళ లోకాన్ని మనం ప్రేమిస్తే, లోకంలో ఉన్నటువంటి వాటిని మనం ఇష్టపడితే కనుక పరలోకపు తండ్రి యొక్క ప్రేమ ఎవరిలో ఉండదంట, మనలో ఉండదు. కాబట్టి లోక స్నేహము దేవునితో వైరం. కాబట్టి ఈ యొక్క లోకంతో స్నేహం చేస్తే లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను మనం ప్రేమించకూడదు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. కాబట్టి మనం దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనము ఈ లోకంతో స్నేహం చేయకూడదు. ఎందుకంటే ఈరోజు నేను ఒక షాపింగ్కి వెళ్తున్నానంటే నీ కూడా ఎంతమంది వస్తారు? నేను పెళ్ళికి వెళ్తున్నాను, పెళ్ళికి నేను వెళ్తున్నానంటే నీతో ఎంతమంది వస్తారు? నీతో పాటు ఎంతమంది కలుపుని వెళ్తాం? అదే దేవుని దగ్గరకు వచ్చేసరికి నీ స్నేహితుడు కానీ నీ స్నేహితురాలు కానీ ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఉండరు. అదే ఒక పెళ్ళికి కానీ ఒక ఫంక్షన్కి కానీ లేకపోతే లోక సంబంధమైనటువంటి కార్యక్రమానికి కానీ వెళ్ళినప్పుడు నీతో పాటు ఎంతమంది ఉంటారు? మీ స్టేటస్లు చూస్తే అర్థమవుతుంది. ఒక పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఎంతమందితో వెళ్ళావు అని అంటే నీ స్టేటస్ చూస్తే అర్థమైపోతుంది. అంటే ఎప్పుడైనా దేవుని మందిరానికి వచ్చినప్పుడు నేను దేవుని మందిరంలో ఉన్నానన్న స్టేటస్ మనకు కనబడవు. కానీ లోకంలో ఉన్నటువంటి పెళ్ళికి వెళ్ళినప్పుడు ఫోటో స్టేటస్ తీసి పెడతారు. ఎందుకు పెడతారు? అది నేను ఇంతమందితో నేను వెళ్ళాను, నా స్థాయి ఇది అని చూపించడానికి పెడతారు. ఇప్పుడు అదే దేవుని దగ్గరకు వస్తే మన స్థాయి తగ్గిపోతుంది అనుకుంటున్నారంటే ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాం తప్ప దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాం. కాబట్టి ఈ లోక స్నేహం అనేది దేవునితో వైరం. కాబట్టి మన యొక్క స్నేహం ఎవరితో ఉండాలి అని అంటే దేవునితో ఉండాలి. ఎందుకనంటే మనకి అబ్రహాము ఎవరితో స్నేహం చేశాడు చెప్పండి? ఎవరితో స్నేహం చేశాడు? దేవునితో స్నేహం చేశాడు. అందుకని అతను ఎలా పిలువబడ్డాడు? విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. అంటే యాకోబు యొక్క స్నేహము ఎవరితో అనంటే తండ్రి అయినటువంటి దేవునితో. అలాగే మన యొక్క స్నేహం కూడా ఎవరితో ఉండాలి అనంటే దేవునితో. మన సహవాసం కానీ స్నేహం కానీ దేవునితో మనము చెయ్యాలి. ఈరోజు దేవునితో సహవాసం చేస్తున్నామనంటే దేవునితో తక్కువ సహవాసం చేస్తున్నాం, లోకంతో ఎక్కువ సహవాసం స్నేహం చేస్తున్నాం. ఇప్పుడు లోకంతో స్నేహం చేసిన వాళ్ళ గురించి వాక్యం ఏం చెప్తుంది? వాళ్ళలో తండ్రి ప్రేమ నిలవదు, తండ్రి ప్రేమ ఉండదు. కాబట్టి తండ్రి ప్రేమ కానీ దేవుని ప్రేమ కానీ లేకపోతే మనుషుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? దేవుని యొక్క ప్రేమ నాలో లేకపోతే, దేవుని యొక్క భయం నాలో లేకపోతే, దేవుని భయం లేకపోవడం వల్ల సమాజంలో జరిగేటటువంటి పరిస్థితులు ఏంటి? క్రూరత్వం పెరిగిపోద్ది, అన్యాయం పెరిగిపోద్ది, అరాచకత్వం పెరుగుతుంది, వ్యభిచారం, దొంగతనాలు, హత్యాచారాలు ఇవన్నీ బాగా పెరిగిపోతాయి. ఎప్పుడు? దేవుని యొక్క ప్రేమ లేనప్పుడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఉంటే ఇటువంటి వాటన్నిటికీ కూడా మనకి భయపడి, దేవునికి భయపడి ఇటువంటి కార్యాలు చేయకోకుండా
మనిషి ఆగుతాడు. ఒకవేళ దేవుని ప్రేమ లేకపోతే సమాజంలో ఏం పెరుగుతుంది అని అంటే దొంగతనాలు పెరుగుతాయి, అత్యాచారాలు పెరుగుతాయి, వ్యభిచారం పెరిగిపోద్ది, అన్యాయం పెరిగిపోద్ది, అవినీతి పెరిగిపోతుంది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుందని దేవుడు చెప్తున్నాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరం. కాబట్టి ఈ లోకంతో మీరు స్నేహము చేయకూడదు. ఎవరితో స్నేహం చేయాలి అని అంటే దేవునితో సహవాసం, దేవునితో స్నేహం చేయాలి. ఇలా లోకంతో స్నేహం చేసినటువంటి వారు, చెడిపోయిన వారు పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భక్తులు మనకు కనబడతారు. అటువంటి భక్తుల్లో నుంచి ఒక భక్తుని యొక్క జీవితాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. ఈరోజు ఒక భక్తుని గురించి ఒక వ్యక్తి చేసినటువంటి స్నేహాన్ని బట్టి ఆ కుటుంబానికి ఎంత నష్టం కలిగిందో, తను నివసిస్తున్నటువంటి ప్రాంతానికి ఎంత ఇబ్బంది కలిగిందో ఒక భక్తుని యొక్క జీవితాన్ని గురించి మనం నేర్చుకుంటే మనకి యొక్క ఇశ్రాయేలీలు, యూదులు మరి రెండు సమాఖ్య రాజ్యంగా ఉన్నప్పుడు, ఇశ్రాయేలీలుగా ఉన్నప్పుడు 12 గోత్రాల వారు ఒకే రాజ్యంగా, సమాఖ్య రాజ్యంగా ఇశ్రాయేలీ రాజ్యంగా ఉన్నప్పుడు వీళ్ళని మొట్టమొదటిగా పరిపాలించినటువంటి రాజు ఎవరు చెప్పాలి మీరు? మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు తర్వాత మరి పరిపాలించినటువంటి రాజు ఎవరు? సౌలు తర్వాత రాజ్యాధికారంలోకి వచ్చినటువంటి రాజు పేరేంటి? దావీదు. అలాగా దావీదు పాలన పూర్తయిన తర్వాత, దావీదు తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? సొలొమోను. వీళ్ళు సమైక్య రాజ్యంగా ఉన్నప్పుడు సౌలు, దావీదు, సొలొమోను ఈ ముగ్గురు కూడా ఒక్కొక్కరు 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి పరిస్థితుల్లో సొలొమోను గర్భం నుంచి వచ్చినటువంటి కుమారుడైనటువంటి రెహబాము కాలంలో సమైక్యంగా ఉన్నటువంటి రాజ్యం ఏమైంది అని అంటే 2 భాగాలుగా చీలిపోయింది. మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఈ సమైక్య రాజ్యంగా ఉన్నప్పుడు సౌలు పరిపాలిస్తున్నప్పుడు, దావీదు పరిపాలిస్తున్నప్పుడు, సొలొమోను పరిపాలిస్తున్నప్పుడు రాజ్యమంతా కూడా ఐక్య రాజ్యముగా, సమైక్య రాజ్యముగా కలిసి పరిపాలన అనేది జరిగింది. ఎప్పుడైతే సొలొమోను గర్భంలో నుంచి రెహబాము అనేటటువంటి కుమారుడు పుట్టాడో, ఆ కుమారుడికి రాజ్యాధికారం వచ్చిందో, ఈ కుమారుడైనటువంటి రెహబాము రాజ్యాధికారంలో ఈ సమైక్యంగా ఉన్నటువంటి రాజ్యం ఏమైందని అంటే 2 కింద విడిపోయింది. అంటే 2 కింద ఎప్పుడు విడిపోతుంది? ఒక కుటుంబమైన, సంఘమైన, ప్రాంతమైన, రాష్ట్రమైన 2 భాగాలుగా విడిపోతుంది అని అంటే అర్థం ఏంటి అని అంటే ఒకరికొకరికి పడట్లేదు, ఒకరికి నచ్చిన పనులు మరొకరు చేస్తున్నారు, ఒకరినొకరు అర్థం చేసుకునేటటువంటి పరిస్థితులు అక్కడ లేవు. కాబట్టి 2గా విడిపోయింది. ఒక కుటుంబం కూడా విడిపోవాలి అని అంటే ఎటువంటి సమస్యలు ఉంటే ఖచ్చితంగా ఆ కుటుంబం అనేది విడిపోతుంది. అలా విడిపోయిన తర్వాత ఇశ్రాయేల్ రాజ్యం, యూదా రాజ్యం, ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యం. ఇప్పుడు ఈ ఇశ్రాయేల్ రాజ్యం ఏదైతే ఉందో ఈ రాజ్యాన్ని సుమారుగా 19 మంది రాజులు పరిపాలించారు. ఎంతమంది పరిపాలించారు? 19 మంది రాజులు పరిపాలించారు. తర్వాత యూదా రాజ్యం ఉంది. ఈ యూదా రాజ్యాన్ని ఎంతమంది పరిపాలించారు? 20 మంది పరిపాలించారు. యూదా రాజ్యాన్నేమో 20 మంది, ఇశ్రాయేల్ రాజ్యాన్నేమో 19 మంది పరిపాలించారు. ఈ 19 మంది రాజుల్లో కూడా ఏ ఒక్క రాజు పరిపాలన కూడా మంచిది కాదు, చాలా క్రూరంగా పరిపాలించారు. మిగిలినటువంటి యూదా రాజ్యం ఏదైతే ఉందో యూదా రాజ్యాన్ని పరిపాలించిన 20 మంది రాజుల్లో కేవలం ఎంతమంది రాజులు మంచివారు అని అంటే కేవలం 8 మంది రాజులు మాత్రమే దేవునికి నచ్చినట్టుగా, ప్రజలకు మరి నచ్చినట్టుగా పరిపాలించారు. మిగిలిన వారందరూ కూడా పితరులు పరిపాలించినట్లు మరి చెడ్డ స్వభావముతో, చెడు ఆలోచనలతో ఆ యొక్క పాలనా విధానాన్ని సాగించారు. అలా ఇజ్రాయేలు యూదా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు యూదా రాజ్యాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజు ఎవరు అని అంటే మరి సొలొమోను కుమారుడైన రెహబాము, సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము. ఈ రెహబాము పాలనలోకి వచ్చిన తర్వాత రెండవ వాడు ఎవరు అని అంటే అబియా. రెహబాము కుమారుడు అబియా పరిపాలించాడు. అబియా తర్వాత పరిపాలించినటువంటి రాజు ఆశ అనేటటువంటి రాజు పరిపాలించాడు. ఆశ 3వ రాజు. 4వ రాజు ఎవరు అని అంటే యెహోషాపాతు. 4వ రాజు ఎవరు అని అంటే యెహోషాపాతు. ఇప్పుడు ఈ యెహోషాపాతును గురించినటువంటి జీవితాన్ని మనం నేర్చుకుందాం. తన కుటుంబంలో, తన రాజ్యంలో తను చేసినటువంటి తప్పును బట్టి ఎంత ప్రమాదం జరిగిందో, అటువంటి స్నేహం చేయటం వలన మనకు కూడా ఎన్ని ఇబ్బందులు కలుగుతాయో ఒకసారి ఈయన యొక్క జీవితాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే దినవృత్తాంతములు 2వ గ్రంథము
దినవృత్తాంతములు 2వ గ్రంథము 17వ అధ్యాయం నుంచి 23వ అధ్యాయం వరకు కూడా వీళ్ళ యొక్క చరిత్ర మనకు కనబడుతుంది. మనకి అవసరమైనటువంటి మాటలు మాత్రమే మనం చూసుకుని ముందుకు వెళ్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 17వ అధ్యాయం నుంచి వీళ్ళ యొక్క చరిత్ర అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి మొదటి వచనం 17వ అధ్యాయం మొదటి వచనం, తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు, క్షమించండి 18వ అధ్యాయము ఒకసారి చూద్దాం. యెహోషాపాతు యొక్క జీవితాన్ని గురించి మనం చూస్తే 18వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, తనకు ఐశ్వర్యమును ఘనతయును అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది. ఇక్కడ మనం బాగా ఆలోచన చేయాలి. ఇక్కడ యెహోషాపాతు దేవుని ఎడల భయభక్తులు కలిగి చక్కటి ఆలోచనతో దేవుని ఎడల భయభక్తులు కలిగి పరిపాలన జరిగిస్తూ ఉంటే దేవుడు ఇతన్ని ఏం చేశాడు? ఐశ్వర్యము ఘనత అధికముగా కలుగు చేశాడు. ఇతను పరిపాలన దేవునికి నచ్చి, ఇతని యొక్క ప్రవర్తన దేవునికి నచ్చి, ఇతని పాలనా కాలంలో తనకి ఏం చేశాడు అని అంటే ఐశ్వర్యము ఘనత అధికముగా కలుగు చేసిన తర్వాత ఏం పెరుగుతుంది? మనకు ఆటోమేటిక్గా డబ్బు వచ్చిందని అంటే గర్వం పెరుగుతుంది. మనిషికి ఏం పెరుగుతుంది? గర్వం పెరుగుతుంది. ఇక్కడ యెహోషాపాతు కూడా ఏం పెరిగింది అని అంటే గర్వం పెరిగిందనే చెప్పాలి. ఎందుకంటే ఎవరితో 1000 మందాడు? ఆహాబుతో 1000 మందాడు. ఎవరితను ఆహాబు అంటే? మంచోడా ఆహాబు? ఇశ్రాయేలును పరిపాలించినటువంటి అత్యంత కిరాతకంగా పరిపాలించినటువంటి భార్యాభర్తలు ఎవరు? ఆహాబు, ఇతని భార్య పేరేంటి? యెజబెల్. ఆహాబు యెజబెల్ వీళ్ళిద్దరూ పరిపాలించినటువంటి పాలన ఇశ్రాయేల్ రాజుల చరిత్రలో మనం చూస్తే ఎంత ఘోరంగా పరిపాలించారు అని అంటే చాలా అత్యంత కిరాతకమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారితో ఏమంది అడిగినా 1000 మందాడు. 1000 మందటం అంటే తన కుటుంబంలో ఒక వ్యక్తిని వివాహానికి సిద్ధపరచడం, తన కుటుంబంలో ఒక వ్యక్తిని ఇంటికి తెచ్చుకోవడం, అటువంటి మరి దారుణమైనటువంటి కార్యక్రమం చేసి 1000 మంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట సోమ్రోన్లో నుండి ఆహాబు నొద్దకు పోయాను. ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనముల కొరకును అనేక గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోద్గిలాదు మీదకు పోవుటకు అతనిని ప్రేరేపించును. ఇతను ఏం చేశాడనంటే రామోద్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళటానికి ప్రేరేపించాడు. అప్పుడు ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు యోధా రాజు అయినటువంటి యెహోషాపాతును చూసి, నీవు నాతో కూడా రామోద్గిలాదునకు వచ్చేదవా అని అడగగా యెహోషాపాతు ఏమంటున్నాడు? నేను నీవాడను, నా జనులు నీ జనులు, మేము మీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పాను. మరియు యెహోషాపాతు ఇశ్రాయేల్ రాజుతో, నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేయుదము రండనగా. ఇక్కడ ఏమన్నాడు యెహోషాపాతుకున్న లక్షణం ఏంటి? దేవుని యొద్ద విచారణ చేయడం అంటే ఏదైనా ఒక పని చేసే ముందు ఎవరిని అడుగుతాడు? దేవుణ్ణి అడుగుతాడు. దేవుణ్ణి ప్రార్థన చేసి వెళ్తాడు. ఇప్పుడు ఆహాబుకు అటువంటి లక్షణం ఉందా అని అంటే చెడ్డ స్వభావం. ఇప్పుడు యెహోషాపాతుకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే దేవుణ్ణి ప్రార్థించి వెళ్ళటం అలవాటు. ఇలా దేవుని యొద్ద విచారణ చేయదమని రండనగా 5వ వచనం, ఇశ్రాయేల్ రాజు 400 ప్రవక్తలు సమకూర్చి, నేను రామోద్గిలాదు మీదకి యుద్ధమునకు పోవుదునా మానుదునా అని వారిని అడిగాను. అందుకు వాళ్ళు అన్నారంట, పొమ్ము, దేవుడు రాజు చేతికి దానిని అప్పగించినని చెప్పారు. ఎంతమంది ప్రవక్తలు? 400 మంది ప్రవక్త. ఈ 400 మంది ఎవరంటే దొంగ ప్రవక్తలు. వీళ్ళ జరగంది కూడా జరుగుతుందని చెప్తారు. జరుగుతుందని చెప్పి ఎవరికి భయపడి? ఆహాబుకు భయపడి చెప్పారు, దేవునికి భయపడి కాదు.
దేవునికి భయపడి చెప్పలేదు. ఆహాబుకు భయపడి నువ్వు వెళ్ళిన చోటల్లా విజయమే సాధిస్తావు, ఆ రాజు దేవుడు ఆ రాజు చేతికి దాన్ని అప్పగించినని చెబితే అప్పుడు యెహోషాపాతు మనము అడిగి విచారణ చేయటకే ఈ 400 మంది తప్ప వేరే వాళ్ళు ఎవరు ఇక్కడ లేరా అని అడిగితే అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోవా యొద్ద విచారణ చేయుటకు ఇమ్లా కుమారుడైన మీకాయ అను ఒకడు ఇచ్చట ఉన్నాడు. అయితే అతను నన్ను గూర్చి మేలు ప్రవచింపగా నిత్యము కీడునే ప్రవచిస్తాడు. ఈ మీకాయ ఏం చెప్తాడు? ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. ఈ ఉన్నది ఉన్నట్టు చెప్తే మనకు నచ్చుతుందా? నచ్చదు. ఇక్కడ ఆహాబు కూడా ఉన్నది ఉన్నట్టు చెబుతాడు కాబట్టి ఈ యొక్క ప్రవక్త మీకాయ అనేటటువంటి ప్రవక్త చెప్పిన మాటలు అతనికి నచ్చట్లేదు. అందుకని ఇతను కాకుండా అబద్ధాలు చెప్పి మనల్ని పైకెక్కిచ్చేస్తారు కదా, అటువంటి 400 ప్రవక్తల మంది మాట విన్నాడు తప్ప ఇతను నా గురించి కీడే ప్రవచిస్తాడు కాబట్టి గనుక నేను వాని యందు పగ కలిగి ఉన్నాననగా యెహోషాపాతు రాజు అలాగనవద్దు. అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారంలోనున్న ఒకరిని పిలిచి ఇమ్లా కుమారుడైన మీకాయను శీఘ్రంగా రప్పించమని ఆజ్ఞించాడు. మీకాయ మనకు కరెక్టు, అతను తీసుకురమ్మని ఆజ్ఞిస్తే ఇశ్రాయేలు రాజు యోధారాజుకు యెహోషాపాతును సోమ్రోను ఊని గమన ముందర బయలునందు తమ తమ వస్త్రములను ధరించుకొని తమ తమ సింహాసనం మీద కూర్చుని ఉండగా ప్రవక్తలందరినీ వారి ముందర ప్రవచించుచుండిరి. అప్పుడు కెనయ కుమారుడైన సిద్కియా ఇనుపు కొమ్మలు చేయించుకుని వచ్చి సిరియన్ల నిర్మూలమగు వరకు వాటితో వారిని పొడిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని ప్రకటించెను. ప్రవక్తలందరూ ఆ ప్రకారంగానే ప్రవచించుచు యెహోవా రామోత్గిలాదు రాజు చేతికి అప్పగించును, దాని మీదకు పోయి జయముందుమని చెప్పారు. అప్పుడు మీకాయను పిలుచుటకు పోయిన దూత అతన్ని కనుగొని ప్రవక్తలు రాజు విషయమై ఏకముఖముగా మేలులే పలుకుచున్నారు, దయచేసి నీ మాటను వారి మాటలకు అనుకూలపరిచి మేలునే ప్రవచింపమనగా మీకాయ అంటున్నాడు, యెహోవా జీవము తోడు, నా దేవుడు సెలవిచ్చింది ఏదో నేను అదే చెప్తాను మీకు, నా దేవుడు నాకు ఏది చెప్పాడో అదే చెప్తాను, నేను అబద్ధం చెప్పనని అతడు రాజునొద్దకు రాగా రాజు అతన్ని చూచి మీకాయ యుద్ధమునకు రామోత్గిలాతునకు మేము పోవుదుమా మానుదుమా అని అడగగా అతడు పోయి జయించుడి, వారు మీ చేతికి అప్పగించుదురన్ను. అప్పుడు రాజు యెహోవా నామమును బట్టి అబద్ధము కాక సత్యమే పలుకుమని నేను ఎన్ని మార్లు నీ చేత ఒట్టు పెట్టించుకుందనని అతనితో అడగా అతడు కాపరలేని గొర్రెల వలె ఇశ్రాయేలు వారందరూ పర్వతముల మీద చెదిరిపోవుట చూచి తిని వీరికి యజమానుడు లేడని వీరిలో ప్రతివాడు తన ఇంటికి సమాధానంగా పోవాలని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెబితే కిందకు వచ్చేసేయండి 22వ వచనం. యెహోవా నీ ప్రవక్తలకు వీరి నోట అబద్ధములాడు ఆత్మ ఉంచి ఉన్నాను, యెహోవా నీ మీదకి కీడు పలికించాడు. అంటే వీళ్ళందరి చేత అబద్ధాలు ఆడించి ఆ యొక్క ఆహాబు రాజును ప్రోత్సహించింది ఎవరు అని అంటే తండ్రి అయినటువంటి దేవుడే. కాబట్టి ఇతని యొక్క పరిస్థితి ఎలా ఉంది? దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి జీవితంలో నడుస్తున్నటువంటి వ్యక్తి. ఎప్పుడైతే ఆహాబుతో స్నేహం చేశాడో ఇతని యొక్క జీవితం అతలాకుతలం అయిపోయింది, చెడు వైపు వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోవడంతో చూద్దాం 20వ అధ్యాయము 20వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. ఇది అయిన తర్వాత మోయాబీలను అమ్మోనీయులను మోయానీయులను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. కొంతమంది ఏం చేశారు అని అంటే ఈ యెహోషాపాతు మీదకి యుద్ధానికి వచ్చారు. 3 ప్రాంతాల వారు యెహోషాపాతు మీదకి యుద్ధానికి వచ్చారు. అంతలో కొందరు సముద్రపు ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చుచున్నది, చిత్తగించుము, వారు ఆసోనబోత్ తామారు అను ఎన్గెదీలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేస్తే అప్పుడు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యోధాయందంతటా ఉపవాస దినము ఆచరించాడు. యెహోషాపాతుకున్న లక్షణం ఏంటి? ఎప్పుడు కూడా ఏదైనా సమస్య వస్తే ఎవరి దగ్గర అడుగుతున్నాడు? దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవుడు చెప్పినట్టు చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎవరైతే వీళ్ళ మీదకు తిరుగుబాటు చేశారో అదే అధ్యాయం 23-24 అమ్మోనీలు మోయాబీలు సేయీరు మన్య నివాసులు బొత్తిగా చంపి నిర్మూలం చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు సేయీరు కాపురస్తుల మీద కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకుంటూ మొదలుపెట్టారు. చూసారా, దేవుణ్ణి మీద ఆధారపడినటువంటి యెహోషాపాతు మీదకి వచ్చినప్పుడు దేవుని దగ్గర విచారణ చేసి ప్రార్థించి ఉపవాసం ఉంటే ఒకరినొకరు కొట్టుకు చచ్చిపోయేటటువంటి పరిస్థితిని ఎవరు కల్పించారు?
దేవుడు కల్పించాడు. అటువంటి యెహోషాపాతు ఎవరితో స్నేహం చేశాడు? దుర్మార్గుడైన కిరాతకుడైన ఆహాబుతో స్నేహం చేశాడు. అటువంటి స్నేహం వల్ల చెడ్డ మార్గంలోనికి వెళ్ళిపోయాడు. ఒకసారి చూద్దాం. 21వ అధ్యాయం దినవృత్తాంతం 2వ గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. అతను ఆహాబు కుమార్తెను పెండ్లి చేసుకుని ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇశ్రాయేల్ రాజుల మార్గమందు నడిచాడు. ఇప్పుడు ఇతను తన కుమారుడైనటువంటి యెహోషాపాతు తన కుమారుడు ఆహాబు నడిచినటువంటి మార్గంలోనే నడిచాడు. ఎందుకు? తనతో తండ్రి ఎవరితో స్నేహం చేశాడు? ఆహాబుతో స్నేహం చేశాడు. ఇప్పుడు అలా స్నేహం చేయటం వల్ల తన కుమారుడు కూడా ఎటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయాడు? చెడు మార్గంలోనికి, చెడు అలవాట్లోనికి, చెడు వ్యసనములోనికి, ఆహాబు మార్గంలోనికి. మరి యెహోషాపాతు కుమారుడు వెళ్ళిపోయాడనంటే మన స్నేహాన్ని బట్టి మనమేమవుతాం, మన పిల్లలు ఏమవుతారు, మన కుటుంబం ఏమవుతుంది ఒకసారి మనం ఆలోచన చేయాలి. మన స్నేహం ఎవరితో ఉండకూడదు? ఈ లోకంతో ఉండకూడదు. మన సహవాసం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి, ఆత్మీయులతో ఉండాలి. దేవుని పనిచేసే వారితో, మందిరానికి వచ్చి ప్రార్థించే వారితో, చక్కటి ఆత్మీయ మాటలు చెప్పి బలపరిచే వారితో మన స్నేహం ఉండాలి తప్ప లోక సంబంధమైన మాటలు మాట్లాడుతూ, లోక సంబంధమైన బూతులు మాట్లాడుతూ, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు నడిపిస్తున్నటువంటి వారితో మన స్నేహం ఉంటే, ఇక్కడ ఆహాబుతో స్నేహం చేసి యెహోషాపాతు తన కుమారుడితో సహా వాళ్ళ మార్గంలోకి ఎలాగైతే వెళ్ళిపోయారో మనం కూడా అలా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, అలా నష్టం తెచ్చుకునేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మన స్నేహం ఎప్పుడు కూడా ఎవరితో ఉండాలి అని అంటే ఆత్మీయ సహోదరులతో మాత్రమే మనము స్నేహం చేయాలి. తర్వాత 22వ అధ్యాయం 2వ వచనం. ఈ ఆహాబు సంతతి మంచిదేనంటే మంచిది కాదు. ఎందుకంటే ఇక్కడ 22వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే, ఆహాజీ ఏలన ఆరంభించినప్పుడు 42 ఏండ్ల వాడి యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఒమ్రి కుమార్తె, ఆమె పేరు అతల్య. ఆమె దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడును ఆహాబు సంతతి మార్గములందు నడిచాడు. ఈ అతల్య ఎవరి కుటుంబానికి చెందింది? ఆహాబు కుటుంబానికి చెందింది. ఈమె కూడా ఎవరి మార్గంలో నడిచింది? వాళ్ళ పిల్లలు కూడా ఆహాబు నడిచినటువంటి మార్గంలోనే, మరి దారుణమైనటువంటి మార్గంలో, దుర్మార్గతలోనే నడిచింది. అలా దుర్మార్గంతో నడిచినందుకు మరి తనకు వచ్చినటువంటి ఫలం ఏంటి? 10వ వచనం, 22వ అధ్యాయం 10వ వచనం. ఆహాజ్య తల్లి అయినటువంటి అతల్య తన కుమారుడు చనిపోయానని వినినప్పుడు, తన కుమారుడు దుర్మార్గపు పనులు చేస్తే చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత నా కొడుకు పోయాడే అని చెప్పి బాధపడకుండా ఏం చేసింది? ఆమె లేచి యోధావారి సంబంధులకు వంశంచులందరినీ కూడా చంపించేసింది. ఇంత దుర్మార్గమైనటువంటి వారితో, ఇటువంటి దుర్మార్గపు కలిగినటువంటి ఆలోచన కలిగిన వారితో, దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి యెహోషాపాతు స్నేహం పెట్టుకోవడం అనేది ఎంత ప్రమాదానికి తీసుకెళ్ళిపోయింది అంటే ఆ కుటుంబాన్ని అంతటినీ కూడా చంపించేటటువంటి పరిస్థితికి మరి యొక్క అతల్య వెళ్ళిపోయిందనంటే ఈమె యొక్క మనస్తత్వం ఏంటి, ఈమె హృదయం ఏంటి, దేవుని భయము కానీ, దేవుని యొక్క భక్తి కానీ ఏమాత్రము లేనట్టు మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. 23వ అధ్యాయం 21వ వచనం. దేశ జనులందరూ సంతోషించిరి. ఎప్పుడు సంతోషించారు? వారు అతల్యను చంపిన తర్వాత పట్టణము నెమ్మదిగా ఉండెను. ఎప్పుడైతే ఈ అతల్య చచ్చిపోయిన తర్వాత ఈ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో అప్పుడు ప్రశాంతత అనేది ఏర్పడింది. ఒక స్త్రీ, మరి ఆహాబు కుటుంబంలోంచి వచ్చినటువంటి వారందరూ కూడా ఎటువంటి స్వభావం కలిగిన వారంటే చెడ్డ స్వభావము కలిగినటువంటి వారు. అటువంటి చెడు స్వభావం కలిగినటువంటి వారితో ఈ యొక్క మరి యెహోషాపాతు ఏం చేశాడనంటే స్నేహం చేశాడు. ఇంకా చూద్దాం. 20వ అధ్యాయము దినవృత్తాంతం 2వ గ్రంథము 20వ అధ్యాయము 35వ వచనం. ఇది అయిన తర్వాత 20వ అధ్యాయము 35వ వచనం. ఇది అయిన తర్వాత యోధా రాజు అయిన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన రాజైన ఆహాజ్యాతో స్నేహం చేశాడు. ఇదియో కాక ఇతను ఏం చేశాడు? యెహోషాపాతు ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించినటువంటి, అది ఎలా పరిపాలించాడు? మిక్కిలి దుర్మార్గముగా పరిపాలించినటువంటి ఆహాజ్యతో స్నేహం చేశాడు. అలా చేస్తే ఎందుకు చేశాడంటే
తార్షీషుకు పోదగిన వాడలను చేయించవలనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు యబ్నేరులో ఆ వాడలు చేయించిరి. అప్పుడు మాసేరు వాడలు దోదావు కుమారునగు ఎలియాజరు, నీవు అహజ్యతో స్నేహము చేసుకుంటేవి గనుక యెహోవా ఏం చేశాడనంటే నీ పనులకు భంగము చేయనని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. ఆ వాడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా పగిలిపోయాయి. ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి కూడా మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వారితో కాకుండా ఈ లోకంలో పాపంలో జీవిస్తున్న వారితో స్నేహం చేస్తే మనము చేరాలనుకున్నటువంటి గమ్యం కూడా చేరలేం. మనం ఏదైతే లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నామో ఆ లక్ష్యాన్ని కూడా సాధించలేనటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి మనం చేసేటటువంటి స్నేహం ఎవరితో ఉండాలి అని అంటే, తండ్రి అయినటువంటి దేవునితో సహవాసం చేయాలి. ఇంకెవరితో సహవాసం చేయాలి అని అంటే, ఆత్మీయ సహోదరులతో మనము స్నేహం చేయాలి. దేవుని దగ్గరకు రాకుండా, వాక్యం తెలియకుండా, ప్రార్థన చేయటం రాకోకుండా, పాటలు పాడటం రాకోకుండా, వాక్యం తెలియకోకుండా బూతులు మాట్లాడే వాళ్ళతోటి, లోకంలో టీవీ సీరియల్ చూసే వాళ్ళతోటి, లోకంలో ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకునే వారితో మనం స్నేహం చేసామనుకోండి, ఒకవేళ ఒక ఇంజనీర్తో స్నేహం చేస్తే ఇంజనీర్ ఎలాగ అవ్వాలో నేర్పిస్తాడు. ఒక ఇంజనీర్తో స్నేహం చేస్తే ఇంజనీరింగ్ సంబంధించినటువంటి పనులు ఎలా చేయాలో మనకు వస్తాయి. ఇప్పుడు బాగా చదివేవాడు మంచిగా చదువుతున్న వారితో స్నేహం చేసామంటే చదువు బాగా వస్తుంది. ఇప్పుడు మంచి లక్షణాలు ఉన్నవాడితో స్నేహం చేస్తే మంచి లక్షణాలు మనకు అలవడతాయి. అదే చెడ్డ లక్షణాలు ఉన్నటువంటి వాడితో స్నేహం చేస్తే వాడు ఏం నేర్పిస్తాడంటే, లోకం బూతులు ఎలా మాట్లాడాలో నేర్పిస్తాడు, తల్లిదండ్రులను ఎలా ఏడిపించాలో నేర్పిస్తాడు. ఎవడు ఈ లోకంలో దేవుని ప్రేమ తెలియక, తల్లిదండ్రుల ప్రేమ తెలియక తిరిగేవాడు. అదే దేవునిలో ఉన్నవాడు ఏం చేస్తాడు అని అంటే, నీ తల్లిదండ్రులను ఎలా సంతోషపెట్టాలో నేర్పిస్తాడు, కన్న తండ్రి అయినటువంటి దేవుని ఎలా ఆనందపరచాలో నేర్పిస్తాడు. కాబట్టి ఈ లోక స్నేహము దేవునితో వైరము. కాబట్టి మనము లోక స్నేహం కాకోకుండా దేవుని యొక్క పిల్లలతో కలిసి సహవాసం చేసేటటువంటి పిల్లలుగా మనం ఉండాలి. నేను ముగిచ్చేస్తున్నాను. ఇంకొక సందర్భం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పు ఎక్కువగా ఆపేక్షించిరి. ఇక్కడ మనకి ఏ అహజ్యతో ఎందుకు స్నేహం చేస్తాడు యెహోషాపాతు? వాడలతో కలిసి బిజినెస్ చేయటం కోసం. అంటే ఇక్కడ మనం ఏమి ఎక్కువ కోరుకుంటాం? మనుషుల మెప్పు, మనుషుల యొక్క ఘనత కోరుకుంటాం. ఇక్కడ ఆహాబు రాజు కూడా ఏం చేశాడు? తను మనుషుల యొక్క ఆలోచనలో ఎక్కువ మనుషుల యొక్క ఘనత పొందాలనుకున్నాడు. మనం కూడా ఎవరు ఘనత పొందాలనుకుంటాం? దేవుని ఘనత ఎక్కువ పొందాలనుకుంటామా? మనుషుల ఘనత ఎక్కువ పొందాలనుకుంటామా? మనుషుల ఘనతనే ఎక్కువ కోరుకుంటాం. కాబట్టి మనం మనుషుల ఘనత కాదు, దేవుని యొక్క ఘనతను మనం కోరుకోవాలి. దేవుడు మనకి కనబడతారంటే కనబడరు, ఆయన క్రియలు కనబడతాయంటే క్రియలు కనబడతాయి, ఆయన పనులు కనబడతాయి. కానీ దేవుడు మాత్రం మనకు కనబడ్డు. కాబట్టి మనం ఏమనుకుంటామని అంటే, మనుషుల దగ్గర గొప్పగా ఉండాలనుకుంటాం. మనం ఉండాల్సింది మనుషుల యొక్క ఘనత కాదు, మనం కోరుకోవాల్సింది తండ్రి అయినటువంటి దేవుని ఘనతను మనం కోరుకోవాలి. ఇంకా చివరిగా ఒక సందర్భం చూద్దాం. ఆ సందర్భం చూసి ముగించుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానము గల కుమారుడు తన తల్లిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును. అంటే మన తల్లికి తండ్రికి సంతోషం రావాలన్నా, ఘనత రావాలన్నా, వాళ్ళు సంతోషపడాలన్నా, ఆనందపడాలన్నా, మనల్ని చూసి మరి సంతోషంగా ఉండాలి అని అంటే వాళ్ళని సంతోషపెట్టే వారంగా ఉండాలి. ఇప్పుడు మన తండ్రి అయినటువంటి దేవుడు కూడా సంతోషంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మన స్నేహం ఎవరితో చేయాలి? ఈ లోకంతో కాదు. లోకంలో ఏముంది? నేత్రాస, శరీరాస, జీవపుడంబంతో నిండిపోయింది. ఈ మూడు ఉంటే కనుక మనిషి ఎంత క్రూరంగా ఉంటాడంటే చెప్పలేనంత క్రూరంగా ఉంటాడు. కాబట్టి ఈ లోక స్నేహం దేవునితో వైరం. కాబట్టి ఇక్కడ యోధా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి 4వ రాజు యెహోషాపాతు తను మంచివాడిగా బ్రతికి ఎవరితో స్నేహం చేసి చెడిపోయాడు? ఆహాబు అనేటటువంటి చెడ్డ రాజు, చెడ్డ లక్షణాలు కలిగిన వాడు, లోకాస్తుల్లో ఉన్నవాడు. ఈ ఆహాబే కదా ద్రాక్ష తోట కావాలని చెప్పి అత్యంత కిరాతకంగా
మరి తన భార్య చేత దొంగ సాక్షులు పెట్టించుకొని ఆ ద్రాక్ష తోట తెచ్చేసుకుంటాడు. అంత కిరాతకమైనటువంటి మైండ్ కలిగినటువంటి వాడు అహాబు. అలాంటి వాళ్ళతో స్నేహం చేశాడు. ఇప్పుడు ఈరోజు మన స్నేహం ఎవరితో ఉండాలి? దేవునిలో ఉన్న వారితో, మందిరానికి వచ్చే వారితో, మంచి మాటలు మాట్లాడే వారితో మన స్నేహం ఉంటే మనకు కూడా ఏమొస్తాయనంటే మంచి అనేది వస్తుంది. అదే చెడ్డవాడితో స్నేహం చేస్తే చెడ్డ లక్షణాలు నేర్చుకోకుండానే వచ్చేస్తాయి. మంచి అనేది నేర్చుకున్న రావడానికి కొంచెం టైం పడుతుంది, మంచి కాబట్టి. అదే చెడంటే అది మనం నేర్చుకోకుండానే వచ్చేసేది ఏంటి? చెడు. నేర్చుకున్న రాందేంటి? మంచి. కాబట్టి మంచి నేర్చుకున్నా మనకు రాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే పదే పదే నీతి వైపు, న్యాయం వైపు, యథార్థత వైపు మన అడుగులు వేయాలి. మన అడుగులు ఎటువైపు ఉండాలి అని అంటే దేవుని దగ్గర ఉంటుంది. ఏంటది? నీతి, న్యాయము, యథార్థత. అదే మనుషుల దగ్గర ఏముంటుంది అని అంటే అన్యాయం, అక్రమం, అవినీతి మాత్రమే ఉంటాయి. కాబట్టి ఈరోజు యెహోషాపాతును బట్టి చక్కటి పాఠాన్ని మనం నేర్చుకున్నాం. కాబట్టి ఈ మాటలను బట్టి మన స్నేహం చేస్తున్నప్పుడు మన స్కూల్లో స్నేహితులైనా, సమాజంలో ఉన్నటువంటి వారైనా మనం ఎవరితో ఎక్కువగా సహవాసం కలిగి ఉండాలి అని అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆత్మీయమైనటువంటి మాటలను మాట్లాడే వారితో మన స్నేహం ఉండాలి. బూతులు మాట్లాడే వారితోటి, టీవీ సీరియల్ చూస్తే వారితోటి, రోడ్ల మీద ఖాళీగా తిరిగే వారితో మన స్నేహం ఉంటే మనం కూడా రేపన్న రోజున ఏమవుతాము అని అంటే రోడ్ల మీద ఎలా తిరగాలో నేర్చుకుంటాం. ఒకరి ఇంటి మీద ఒకరికి మరి లేనిపోని మాటలు ఎలా కల్పించాలో నేర్చుకుంటాం. అదే ప్రార్థనలో ఉన్నటువంటి వారితో సహవాసం చేస్తే దేవునితో ఎలా మాట్లాడాలో నేర్చుకుంటాం. వాక్యం చదివే వారితో సహవాసం చేస్తే వాక్యం ఎలా చదివి అర్థం చేసుకోవాలో మనకు వస్తుంది. అదే లోకంలో ఉన్నటువంటి వారితో స్నేహం చేస్తే సీరియల్ ఎలా చూడాలి, ఒక కుటుంబం మీదకి ఒక కుటుంబానికి మనకి వివాదాలు ఎలా తీసుకురావాలి, రోడ్ల మీద ఎలా తిరగాలి, ఇవే వాళ్ళని చూసి మనం నేర్చుకుంటాం. కాబట్టి అటువంటి చెడు స్నేహాలు చేసి చెడిపోకుండా దేవుని పిల్లలతో ఆత్మీయులుగా, దేవునితోనూ దేవుని పనులు చేసేటటువంటి వారితో స్నేహం చేస్తే మన జీవితాలు బాగుంటాయని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన నామానికి వందనాలు. ఎప్పటి వరకు మీ విలువైనటువంటి మాటల ద్వారా మమ్మల్ని బలపరిచారు. మరి యెహోషాపాతు స్నేహం వల్ల కుటుంబం పాడైపోయింది, ప్రాంతం పాడైపోయింది, చుట్టూ ఉన్నటువంటి సమాజము వినాశనానికి వెళ్ళిపోయింది. అటువంటి స్నేహాలు చేసి మా కుటుంబానికి, సంఘానికి, సమాజానికి